హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు స్టీమ్డ్ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో వీడియోలు చూపించబోతున్నా. అదేవిధంగా ఫిష్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మార్కెట్లో ముక్కలుగా కొట్టించుకొచ్చిన ఫిష్ ముక్కల్ని క్లీన్ చేద్దాం. 3 రకాలుగా అయితే క్లీన్ చేస్తారు. ఫస్ట్ అయితే సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముడతలు సులభంగా తొలగిపోతాయి. అదేవిధంగా ఉప్పులు సహజంగానే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన వాసన తగ్గిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే సాల్ట్తో క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇందులో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ పారాసైట్లను చంపి చేపను శుభ్రం చేస్తుంది, వాసన తగ్గిస్తుంది. తాజాగా ఉండేలాగా చేయడానికి మనం పసుపు వేసి క్లీన్ చేసుకుంటాము. అదేవిధంగా పెరుగు వేసి కూడా క్లీన్ చేసుకోవాలి. పెరుగు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చేపలోని దుర్వాసన తొలగిస్తుంది, మృదువుగా చేస్తుంది. అదేవిధంగా చేప టేస్టీగా ఉండేలాగా కూడా చేస్తుంది. దీనివలన కూడా మనకి ఫిష్ కర్రీ అయినా ఫిష్ ఫ్రై అయినా సరే టేస్టీగా ఉంటుంది. ఈ 3 రకాలుగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవడానికి